చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవడమా లేదా తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉంచుకోవడమా లేదా అన్నది ఇట్స్ ఎ లాస్ట్ టెస్ట్ వాళ్ళకి. అంతేనా? ఎందుకంటే జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే, జగన్ కంటే భారీ ఎత్తున ప్రయోజనాలు ఇస్తారు అన్నటువంటి కాన్సెప్టే అధికారంలోకి తీసుకురావడానికి కారణమైంది. అవును, ఇప్పటిదాకా ఆయన ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన చెప్పారు అంటే చెయ్యరు అనేది నమ్మకం పబ్లిక్కి. ఎప్పుడు చేసినా ఈ బస్సుల్లో ఉచిత బస్సు అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు. బస్ పాసులు ఉచితం అనేది అట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఆయన చేసింది లేదు. మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటిది. అది ఏది అకౌంట్లు కూడా తీపిచ్చారు 2009 సంవత్సరంలో చూస్తే కనుక ఏటీఎం కార్డులు కూడా ఇచ్చారు అట్లాంటివి. కాబట్టి మాటలు చెప్తారు తప్పించి చేతల్లోకి వచ్చేటప్పటికి ఆయన 100 చెప్పారంటే 5 చేస్తే గ్రేటు. ఆ 5 కూడా ఏదో విధిల్చినట్టే ఉంటుంది తప్పించి మనస్ఫూర్తిగా ప్రజలకు అందించేటటువంటిది అలవాట్లేదు. ఒకే ఒక్క విషయంలో చంద్రబాబు గారు చేసేదల్లా పింఛన్ ఒక్కటి, అది కూడా అందరికి ఇవ్వడు ఆయన. అంతకుముందు ఒక వృద్ధురాలు చనిపోతే వృద్ధుడో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. అంటే ఇన్ని పింఛన్లను లెక్క కట్టుకుని ఇంత డబ్బులని దానికి తగ్గట్టే అంతమంది నువ్వు ఎంతమందికి అర్హులైనా సరే అందులో ఆ అవసరం మన దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నాం అంతే ఖర్చు పెడతారు ఆయన. అప్పుడు అది కావాలనుకుంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు పోతే ఆ ప్లేస్లో ఇవ్వడం తప్పించి జరగల. అలాగే మీరు టిట్కో ఇళ్ళు చూసాం ఏమైందో, ఇప్పుడు ఇళ్ళు చూస్తున్నాం ఏమైనాయి, ఏమన్నా నడుస్తున్నాయా? ఆయన ప్రతిసారి మారానని చెప్పడం, మారారని నమ్మించే ప్రయత్నం మీడియా చేయటం, ఆ నమ్మిన తర్వాత ఆయన ముంచేయటం జరిగిపోతారు.